హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే జీడిపప్పు చిక్కీ ఎలా చేస్తున్నానని చెప్తానండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు నాకు చెప్పండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ పప్పుని ఇలా విడదీసేసి ఇలాగ పప్పు అంతా కూడా ఇలా తీసుకుని మనము దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి పప్పుని. ఇలా 2 కప్స్కి కొంచెం తక్కువ ఉందండి. 2 కప్స్ జీడిపప్పు. ఇలా క్వాంటిటీ ఎంత పడుతుంది అనేది మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, 2 కప్స్కి కొంచెం తక్కువ, అంతే. 2 కప్స్ అనుకోండి. ఈ 2 కప్స్ కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా డ్రై రోస్ట్ అయిపోయింది కదా. ఇదిగోండి, తెలుస్తుంది కదా రోస్ట్ అయింది. దీన్ని ఇప్పుడు ఒక పక్కకు పెట్టేసుకోవాలి, చల్లారిపోతుంది. సో అప్పటి వరకు మనము దీనికి పాకం రెడీ చేసుకుందాము. ఇలా ఒక సైడ్కి పెట్టేసుకొని పాకం కోసం ఒక బెల్లం తీసుకొని 2 కప్స్ జీడిపప్పు తీసుకున్నాం కదండి, దానికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 2 కప్స్ జీడిపప్పుకి 1 కప్పు బెల్లం. నార్మల్గా మనం చేసుకునే పల్లీ చిక్కీ ఈ టైపు పాకం దీనికి పనికి రాదండి. వాటికి అది వేరే పాకం ఉంటుంది, ఇది వేరే పాకం ఉంటుంది. అవి గట్టిగా చేస్తాం కదా, కానీ దీనికి అలా గట్టిగా ఉండకూడదు. తీగ పాకం కాదు, అలాగని గట్టి పాకం కూడా కాదు, మీడియంలో ఉండాలి జీడిపప్పుకి మాత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, 2 కప్స్ జీడిపప్పుకి 1 కప్ బెల్లాన్ని మనం ఇలా పాకం చేసుకున్నాం. చూడండి, కాస్త వాటర్ వేసి దాన్ని ఇలా పాకం బాగా మరగనివ్వాలి. తీగ పాకం కాదు, ముదర పాకం కాదు, మీడియంలో ఉండాలి అది. ఇలా మరిగేటప్పుడు మనం కాస్త ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. చూసారు కదా, కాస్త ఇలాచీ పౌడర్ వేసుకుందాము. అలానే 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ, మీ ఆ ఫ్లేవర్ ఏ విధంగా ఇష్టపడతారో మీరు అంత దానికి తగ్గట్టుగా నెయ్యి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. నెయ్యి ఫ్లేవర్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా మనకి బాగా మరగాలి. చూడండి, కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో. ఇది తీగపాకం స్టేజ్ దాటిపోయిందండి. ఇది ముదర పాకం అవ్వకుండానే ఇలాగ మీడియంలో ఉండగా దీన్ని ఇప్పుడు మనము నేను చూపిస్తానండి. ఇది తీసాను, అదే ఏ విధంగా వచ్చిందనేది. ఇదిగోండి, మనకి ఇది ఇలా పప్పు అంతా కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. నేను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం తీసాము. చూడండి, వాటర్లో వేస్తే ఈ విధంగా రావాలి, మెత్తగా ఉండ రావాలి, కానీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసి మనం ఇది బాగా కలుపుకోవాలి. ఇది వాటర్ లాగా కనిపిస్తుందండి, ఈ విధంగానే ఉండాలి. పప్పు మరీ ఎక్కువగా వేసేసి టైట్ అయిపోతే అది ఇది అవ్వదండి మనకి. ఇది చూస్తున్నారు కదా, వాటర్ లాగా కనిపిస్తుంది కదా, ఇలాగే దీన్ని దగ్గర చేసుకోవాలి మనం తిప్పుకుంటూ. దాన్ని బాగా కలుపుతూ పట్టించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ దాన్ని దగ్గర చేసుకోవాలి మనము. స్టవ్ మీద ఉంచే మనము స్టవ్ మీద సిమ్లో పెట్టి మనం ఇదంతా చేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, మొత్తం దగ్గర పడే వరకు కూడా మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని మనం అందులో కాస్త నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇదంతా కూడా అందులో వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం. చూసారు కదా, నెయ్యి వేసుకుని ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి ఏదైతే మనము పట్టుకున్నాము ఇదంతా కూడా మనం ఇప్పుడు అందులో వేసేసుకోండి. చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలాగా చల్లారిపోయేసరికి మనకి ఇలాగా గట్టిగా అయిపోతుంది.
దీన్ని మనము నేను చూపిస్తానండి. కంప్లీట్గా మనకు వచ్చేస్తుంది చూడండి. ఇది ఇదిగోండి చూడండి, ఇలా చేత్తో పట్టుకుని చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఒక ప్లేట్ నిండా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం పీసెస్ కింద చేసుకుందాం. ఎగ్జాక్ట్గా మనం పీసెస్ లాగా కట్ చేయలేమండి, ఇది జీడిపప్పు కదా, అంత ఫాస్ట్గా అంత ఈజీగా కట్ అవ్వదు. ఇది ఇలా పీసెస్ లాగా చేసుకుని మనము ఒక గ్లాస్ జార్లో కానీ లేదా ఒక స్టీల్ బాక్స్లో కానీ మనము అంత కూడా స్టోర్ చేసుకుని డైలీ తీసుకోవచ్చు. పిల్లలకి ఇవ్వచ్చండి, చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. బెల్లం చాలా మంచిది, బెల్లం జీడిపప్పు చిక్కి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్రతి వీడియో కూడా చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.